హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటున్నామండి. లాస్ట్ వీడియోలో మీకు అబ్స్ట్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈరోజు మీకు పాలిమోర్ఫిజం గురించి చెప్తానండి. పాలిమోర్ఫిజం అంటే ఒక ఫంక్షన్ లేదా ఒక మెథడ్ లేదా ఒక ఆపరేటర్ అని మల్టిపుల్ పర్పస్గా ఉపయోగపడితే వాటిని పాలిమోర్ఫిజం అని అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్లో మనకి లెన్ అని ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉందండి. అది మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఎలా ఉపయోగపడుతుందని మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా మనం ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుందామండి. 1 2 3 4 5 6 7 ఓకే. అలాగే ఏ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ తీసుకుందామండి. ఈక్వల్ టు పడలేదు, స్ట్రింగ్ తీసుకుందాము. పాలిమార్ఫిజం ఓకే, పాలిమార్ఫిజం అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా ఇది కూడా ఏ తీసుకున్నాం కదా, బి తీసుకుందాం. ఓకే, సో ఈ రెండిటికి కూడా మనం లెన్ అనే ఒక ఫంక్షన్ని, ఇన్బిల్ట్ ఫంక్షన్ని అప్లై చేద్దామండి. సో ప్రింట్ లెన్ ఏ, అలాగే ప్రింట్ లెన్ ఆఫ్ బి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని రన్ చేస్తానండి. ఇదిగోండి. సో ఇది రన్ చేస్తే ఏ రిజల్ట్ వచ్చి మనకు 7 వచ్చింది, బి రిజల్ట్ వచ్చి 12 వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, మనం లెన్ అనే ఫంక్షన్లోకి ఒక లిస్ట్ ఇస్తే లిస్ట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే ఒక స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే మనం ఒక సెట్ని ఇచ్చామనుకోండి, సెట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. టప్పల్ ఇచ్చామనుకోండి, టప్పల్ కూడా క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఇలాగా మల్టీ డేటా టైప్స్ని ఒక ఫంక్షన్లో మనం ఇస్తే వాటి యొక్క రిజల్ట్ని మనకి సక్సెస్ఫుల్గా ఇస్తే, అంటే మల్టీపర్పస్గా ఉపయోగపడితే అవి పాలిమార్ఫిజం అండి. ఓకే, సో ఇలాగే లెన్ కాదండి, ఒక ఆపరేటర్ ఉందండి. సో ఆ ఆపరేటర్ కూడా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుందండి. సో ఆపరేటర్ ఏంటి అంటే ప్లస్ ఆపరేటర్ అండి. సో ఇక్కడ నేను చూడండి, సి ఈక్వల్ టు 5 అని తీసుకుంటాను, డి ఈక్వల్ టు 6 అని తీసుకుంటున్నానండి. ఓకే, సో అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 5 తీసుకున్నానండి. కాకపోతే స్ట్రింగ్లో పెట్టా అనమాట. సో వై ఈక్వల్ టు 6 తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను మీకు ప్రింట్ చేసి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి చేస్తాను చూడండి. సి ప్లస్ డి. ఓకే, అలాగే ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. చూడండి, ఇక్కడ రెండు కూడా ఒకలాగే ఉంటాయి. మనం ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి మనం రెండింటిని కూడా కలపడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ రిజల్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 11 అని సి ప్లస్ డికి ఇంటిజర్ యూజ్ చేశాను కాబట్టి ఆ రెండింటిని ఎడిషన్ చేస్తుంది. బట్ ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేశాను కాబట్టి ఆ రెండింటిని కలిపింది అనమాట, పక్కన పెట్టింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ప్లస్ అనే ఆపరేటర్ ఏదైతే ఉందో స్ట్రింగ్లోనూ ఉపయోగపడుతుంది, అలాగే ఇంటీజర్లోనూ ఉపయోగపడుతుంది. జస్ట్ లైక్ లెన్ లాగా. లెన్ కూడా ఒక సెట్లోనూ ఉపయోగపడుతుంది, ఒక లిస్ట్లో ఉపయోగపడుతుంది, ఒక టపుల్లో ఉపయోగపడుతుంది, ఒక స్ట్రింగ్లో కూడా ఉపయోగపడుతుంది. సో అలాగా డిఫరెంట్ మల్టీపర్పస్గా ఒక ఫంక్షన్ మల్టీపర్పస్గా ఉపయోగించగలిగితే వాటిని పాలిమార్ఫిజం అంటారండి. మనం ఇదే ఎగ్జాంపుల్ని రియల్ వరల్డ్లో మాట్లాడుకోవాలి అని అంటే, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ తీసుకుందామండి. ఒక ఫ్యామిలీలో ఒక పర్సను వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తాడు, ఒక రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేస్తాడు. అదే వాళ్ళ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు, సంథింగ్ లవ్ సైడ్ వెళ్ళి బిహేవ్ చేస్తాడు. అలాగే చిల్డ్రన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక కేరింగ్ లాగా బిహేవ్ చేస్తాడు. అలాగే సిస్టర్ దగ్గర ఒకలాగా, బ్రదర్ దగ్గర ఒకలాగా. చూడండి, ఒకే పర్సను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఏం జరుగుతుందండి, ప్రతి చోట కూడా ఏదైతే ఉందో మన పర్పస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కేరింగ్ ఉంది, అక్కడ లవ్ ఉంది, ఇక్కడ రెస్పెక్ట్ ఉంది. అలా సంథింగ్ డిఫరెంట్ అనమాట. కానీ పర్సన్ మాత్రం ఒకటే. సో అలాగా ఈ పర్సన్ ఏదైతే ఉన్నాడో అతను పాలిమార్ఫిజం అనమాట, డిఫరెంట్ బిహేవియర్స్తో ఉన్నాడు కాబట్టి. ఓకే, సో రియల్ వరల్డ్లో ఒక ఎగ్జాంపుల్ అండి. సో పాలిమార్ఫిజమ్స్కి వస్తే, పాలిమార్ఫిజంలో 4 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నాయండి. సో అందుట్లో ఒకటి డక్ టైపింగ్ అండి.
డక్ టైపింగ్. ఓకే, 2 ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో 3 మెథడ్ ఓవర్లోడింగ్. 4 మెథడ్ ఓవర్ రైడింగ్. సో ఈ 4 కాన్సెప్ట్స్ పాలిమార్ఫిజమ్స్ టైప్స్ ఉన్నాయండి. సో ఈ 4 కాన్సెప్ట్ల గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందామండి. సో ఈరోజు మీకు పాలిమార్ఫిజం అంటే అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు అర్థమయ్యేలాగా చేస్తానండి. సో దయచేసి కామెంట్ చేయండి అర్థమైందా లేదా అని. ఓకేనండి, బాయ్ అండి.